మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శ్రీరామ్. ఐఎమ్ ఏ కార్నియా అండ్ రిఫ్రాక్టివ్ స్పెషలిస్ట్ అట్ హైదరాబాద్ ఐ హాస్పిటల్ బర్కత్పురాలో. ఇప్పుడు కెరటోకోనస్ అని లేటెస్ట్గా మనం యాక్చువల్లీ డాక్టర్స్ డయాగ్నోస్ చేయడం జరుగుతోంది బికాజ్ ఆఫ్ ది అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీ. ముందర కాలంలో కూడా ఉండేది, కానీ ఎక్కువ మంది దాన్ని పట్టుకోలేకపోయేవారు, అంటే అర్లీగా డయాగ్నోస్ చేయలేకపోయేవారు. కెరటోకోనస్ అనేది మీ సిలిండ్రికల్ పవర్కి సంబంధించింది. సో ఈ కెరటోకోనస్ ఏమవుతుందంటే, ఇప్పుడు ఇది నల్లగుడ్డు ఉంటే ఇక్కడ కొంచెం కరెక్ట్గా ఒక కర్వేచర్ ఉంటుంది. కెరటోకోనస్ అంటే కోన్. ఈ నల్లగుడ్డు అనేది ఇలా కోన్లా తయారవుతుంది. ఇది కంటి రబ్ చేయడం వల్ల, కంట్లో ఎక్కువగా ఎలర్జీ ఉండడం వల్ల, కంట్లో ఇచ్చింగ్ వచ్చి రబ్ చేయడం వల్ల ఈ కెరటోకోనస్ అనేది పిల్లల్లో పెరగడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఈ కాలం, గత 10 years to 15 years. సో సిలిండ్రికల్ పవర్ ఉన్న వాళ్ళు, ఎస్పెషలీ -1, 2 ఎక్కువగా ఉంటే వాళ్ళందరికీ టోపోగ్రఫీ అనే స్కాన్ చేసి ఈ కెరటోకోనస్ని మనం సబ్ క్లినికల్గా, అంటే సిమ్టమ్స్ వచ్చే ముందరే పట్టుకోవడం జరుగుతుంది. సో సిమ్టమ్స్ వచ్చాక ఎట్లుంటుంది, సిమ్టమ్స్ వచ్చాక పిల్లాడికి కళ్ళజోడు పవర్ పెరుగుతూనే ఉంటుంది. ఎంత పవర్ పెట్టినా అబ్బాయి కన్నా అమ్మాయి కన్నా మసగ్గా ఉంటుంది, వాళ్ళకి క్లియర్గా కనిపించదు అంటూ ఉంటారు. అప్పుడు మనం ఈ కండిషన్ని సస్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఫ్యామిలీలో కూడా రన్ అవుతుంది. సో వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ బ్రదర్స్ని కూడా టెస్ట్ చేయాలా. అండ్ థర్డ్ థింగ్, టెస్ట్ చేశాక ఏంటి, ఒకవేళ వస్తే ఏంటి, మనం ఏం చేయాలి. ఇది ప్రోగ్రెస్ అయితేనే మనం ఇంటర్వెన్షన్ చేస్తాం. ప్రోగ్రెస్ అవ్వకపోతే లేదా అర్లీ స్టేజెస్లో ఉంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ప్రతి 6 నెలలకి ఆ స్కాన్ చేసి ఆ స్కాన్లో చేంజెస్ పెరుగుతూ ఉంటే అప్పుడు మనం వీ హ్యావ్ టు ఇంటర్వీన్. లేదంటే మనం ఇంటర్వీన్ చేసే అవసరం లేదు. ఇదే ప్రాబ్లం 30వ ఏట వస్తే ఆ డిజీజ్ అనేది ఆటోమేటిక్ ఆగిపోతుంది, పెద్ద ప్రోగ్రెస్ అవ్వదు. సో బై ద 3rd decade అది ఆగిపోతుందని సైంటిఫిక్ లిటరేచర్ చెప్పడం జరిగింది. ఎక్కువగా ప్రోగ్రెస్ అయ్యేది 10వ ఏట నుంచి 30వ ఏట మధ్యలో. సో 10 నుంచి 25 మధ్యలో ఎవరికి ఈ కెరటోకోనస్ ఉన్నా వాళ్ళు ప్రతి 6 నెలలన్నా ఏడాదన్నా వాళ్ళ డాక్టర్ చెప్పిన ప్రకారము ఆ టోపోగ్రఫీ స్కాన్ చేసుకుని అది పెరుగుతుందా లేదా తెలుసుకోవాలి. ఒకవేళ పెరుగుతూ ఉంటే ఏం చేయాలి, పెరుగుతూ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉంది. ఆ ట్రీట్మెంట్ పేరు క్రాస్ లింకింగ్. ఈ క్రాస్ లింకింగ్ ఏం చేస్తుందంటే ఈ నల్లగుడ్డుని ఆ చేంజెస్ అవ్వకుండా కరెక్ట్గా ఆపేసి అక్కడ వరకు ఆ చేంజ్ అనేది ఆపేస్తుంది, మళ్ళీ బ్యాక్ టు జీరో చేయదు, మళ్ళీ ప్రోగ్రెస్ అవ్వకుండా ఆపుతుంది అంతే. అండ్ అది విజన్ కరెక్షన్ కాదు, అంటే మీకు దానివల్ల చూపు ఏదో వచ్చేస్తుంది, ఏదో లేజర్ చేసేసామనేది భ్రమ. కొంత చూపు క్లారిటీ పెరగచ్చు బికాజ్ ఆఫ్ ద లేజర్ యూజ్డ్ అండ్ ఆల్సో ద ట్రీట్మెంట్. కొంచెం క్వాలిటీ ఆఫ్ విజన్ పెరగచ్చు, బట్ టోటల్గా విజన్ తగ్గిపోతుంది, జీరో అయిపోతుంది, నా పిల్లకో గ్లాస్ ఉండదు దాని తర్వాత అంటే అది తప్పు. అది కేవలం ఆ నల్లగుడ్డుని గట్టి చేస్తుంది, ఆ చేంజెస్ అవ్వకుండా ముందర కాపాడుతుంది అంతే. ఇది చేసిన ఏడాదికి ఒకసారి మీరు ఆ స్కాన్ చేసుకుని మీ డాక్టర్తో కన్సల్ట్ అవ్వాలి.